సరే సరే. కాబట్టి అలం అత్యంత కోపేన తాత మన్యుమిమం జహి రాక్షస నాపరాధ్యంతే వితుస్తే విహితం తద. కాబట్టి ఆయన మరణం ఇలా జరగాలంది కాబట్టి ఇది ఆ రాక్షసు మూలంగా జరిగినది. కాబట్టి నీవు దీని గురించి ఎక్కువగా క్రోధం పొందవలదని చెప్తా. అంతేకాదు, క్రోధం వలన ఎటువంటి వినాశాలు జరుగుతాయనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాను అనమాట. మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః హన్యతే తాత కహకేన యత స్వకృత భూత్ పుమాన్. ఆయన మూఢులకే మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః. కాబట్టి జ్ఞానవంతులైనటువంటి వారికి కోపం అనేది ఉండకూడదు. మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః. కుతః అంటే ఎందుకు ఉంటుంది, వాళ్ళకు ఉండదు అంటే వాళ్ళకు ఉండకూడదు సుమా అంటున్నారు. జ్ఞానవంతులకి, జ్ఞానం లేని వారికే క్రోధం ఉంటుంది. అది కూడా మూఢులకే. జ్ఞానం లేని వారంటే మూఢులకే క్రోధం ఉంటుంది. అందుకని చెప్పి క్రోధం లేకుండా ఉండలేం కదా. క్రోధం అనేది కాస్త ఉండాలి శరీరంలో. మనకి క్రోధం అంటూ లేకపోతే అంటే ఏమిటి, ఏ పరిమాణంలో ఉండాలనో ఆ పరిమాణంలో ఉండాలి అన్నమాట. ఏది కూడా మన పరాక్రమం కానీ, లేదు క్రోధం కానీ, దాతృత్వం కానీ అన్నీ కూడా ఆయా పరిమాణాల్లో ఉండాలనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట. మనకి ధర్మం చేయడం పెద్ద అలవాటుగా ఉండొచ్చు, కానీ అందుకని చెప్పి మన కుటుంబాన్ని కూడా వదిలివేసి వాళ్ళని వెనక పెట్టుకొని, అంటే మన పైన ఆధారపడి ఉండే వాళ్ళని వదిలిపెట్టేసి మనం దాన ధర్మాలు చేయలేము. దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ దైవం కూడా మిమ్మల్ని ఏమంటారు, అంగీకరించాలన్నమాట అటువంటి ధర్మాలు. ఎందుకంటే నీ కుటుంబ పోషణ నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో భారాన్ని నువ్వు మోయవలసిందే, దాన్ని వదిలిపెట్టుకోలేవు. అదేవిధంగా కోపాన్ని కూడా ప్రదర్శించేటప్పుడు అతిగా కోపం ప్రదర్శించకూడదు. ఎంతటి కోపాన్ని ఎవరిపైన ఏ సమయంలో ప్రదర్శించాలనో దానికి సమయానుకూలంగా అంతటి పరిమాణంలో కోపాన్ని ప్రదర్శించాలి. కొంతమంది చేస్తున్నారు అందుకే పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం అని చెప్తుంటారు. అంటే ఏమిటి, అనవసరమైనటువంటి వాళ్ళపైన కోపం ప్రదర్శించడం. వాళ్ళు దానికి అర్హులు కాదు. కాబట్టి ఇక్కడ మూఢులకే క్రోధం ఉంటుందన్నారు. అంటే క్రోధం ఉండకూడదని కాదు, మూఢులకే క్రోధం ఉంటుంది. అంటే అమితమైనటువంటి క్రోధం అన్నమాట, వెనక ముందు చూడనట్టు క్రోధం. అందుకే ఈయన ఒక్క రాక్షసుడి వల్ల తన తండ్రి మరణించాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకుండా మొత్తము రాక్షసులు అందరినీ కూడా భస్మం చేయాలని కోరికతో ఇలా చేస్తున్నాడు, యాగం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానవంతులకు క్రోధం ఉండకూడదు సుమా. ఎవడు ఎవని చేయి చంపబడతాడు. ఇంకా ఇదే మనకి మొత్తం భగవద్గీతలో ఉండేటువంటి విషయం ఇదే అనమాట. శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట, ఎవరికి, అర్జునుడు చెప్తాడు, ఎవరి వల్ల నువ్వేదో భయపడిపోతున్నావు, ఈ విధంగా నీకు సంబంధించిన వాళ్ళందరినీ, నీ బంధువులందరినీ నువ్వు చంపుతున్నావని నీలో భయం ఏర్పడింది. కానీ నీవు చంపటం లేదు, ముందే చనిపోయారని చెప్పి ఆయన జ్ఞానబోధ చేస్తారనమాట. ఆ జ్ఞానబోధే నీ కర్తవ్యోన్ముఖుగా ఉండాలి. నీవు క్షత్రుడు కాబట్టి నీ కర్తవ్యం ఏమిటి, ఇటువంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి రాదు, అంతే కదండి. మనం ప్రదర్శించుకునేదానికి అవకాశము మనకు ఒక్కసారే వస్తుందండి. దాన్ని సద్వినియోగపరచాలి. పరుచుకుంటే నీవు ముందుకు పోగలవు, వృద్ధిలోకి రాగలవు. లేదు అంటే అవకాశాన్ని జార విడుచుకుంటే సంఘం కూడా నిన్ను చాలా చులకనగా చూస్తుంది. శత్రుడు యుద్ధం అనేది ఎప్పుడూ రాదు కదండి, ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుందని చెప్పి జ్ఞానబోధ చేస్తాడు అనమాట. ధైర్యాన్ని నింపుతాడు అర్జునుడికి. కాబట్టి ఆ విధంగా ఎవరు ఎవరిని చేయి చంపబడతాడు ఇక్కడ. కాబట్టి నువ్వు చంపుతున్నావు, నువ్వేమీ అధైర్యపడవలదు, ఇది నీ కర్తవ్య నిర్వహణ నువ్వు చెయ్యి అని చెప్పి బోధిస్తాడు. ఆ తర్వాతనే అర్జునుడు యుద్ధంలో దిగుతాడు అనమాట. ఒక అవకాశం అంటే ఈ మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను అనమాట, పాకిస్తాన్ ఇండియా వరల్డ్ కప్. అవకాశం వచ్చినప్పుడు ఎలా సద్వినియోగపడతాడని ఒక చక్కటి ఉదాహరణ అక్కడ ఆడినటువంటి ఒక ప్లేయర్ అనమాట. పాపం అతనికి అవకాశమే రావటం లేదు. ఈ చిట్ట చివరి మ్యాచ్లో 12 మ్యాచ్లు 13 మ్యాచ్లు ఆడితే చిట్ట చివరి మ్యాచ్లో ఆయనకి అవకాశం వచ్చింది. అది కూడా ఎటువంటి అవకాశం, దేశాన్ని విజయ తీరాలకు చేర్చడమా లేదు అపజయం పాలు చేయడమా అనేటువంటిది ఆయన ఆడినటువంటి ఒకే ఒక బాల్ పై నిర్ణయించబడుతుంది అనమాట, ఒకే ఒక బంతి పైన. అటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. ఇది సువర్ణ అవకాశం అనమాట. ఆ బంతిని ఎదుర్కొన్నాడు, దాన్ని 4 కొట్టాడు, 4 రన్లు.
దేశాన్ని విజయ తీరాలకు తీసుకువెళ్ళాడు. చాలా అంతవరకు ఎంతో మంది ఎన్నో శతకాలు కొట్టుంటారు, ఎంతో రాణించుంటారు, కానీ ఆయనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అలా ముందుకెళ్ళారు అనమాట. అది అనిపించింది నాకు ఆ ఒక్క అవకాశం. అంతకుముందు వాడు కొడుతున్నాడు పాపం, ఇంకొకడు ఆడుతున్నాడు, ఆయన బాగా ఆడాడు, కష్టపడి చివరి వరకు ఉన్నాడు అనమాట. అంటే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఎలా మరల్చుకోవాలనేది ఇది ఒక చక్కటి అవకాశం. అదే కొంచెం తడబడ్డాడు అనుకోండి, అయ్యో ఇన్ని రోజులు ఆడలేదే, ఈ రోజు వచ్చింది. కానీ తడబడి ఉంటే ఏమవుతుంది, దేశం అప్రతిష్ట బాగా అయి ఉండొచ్చు, కానీ నీకు మళ్ళా అవకాశం వచ్చేది కొంచెం కష్టమై ఉండొచ్చు, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎవరిని చంపబడుతున్నారు, ఎవరు లేరు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, తర్వాత ఏదైతే అది అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఎందువలనంటే ప్రాణి ఈ లోకంలో తాను చేసుకున్నది తాను అనుభవిస్తాడంతే. అంటే అంటే మీ నాన్నగారు ఆ విధంగా మరణించాలన్నది, ఆయన చేసుకున్నది అది, ఆయన మరణించాడు, రాక్షసుడు చేసి చంపబడ్డాడు. కాబట్టి నీవేమి దీనివల్ల చింతించవలదు. సంచింతస్యాపి మహతావత్స క్లేశేన మానవై యతసస్తు పచ్చైవ క్రోధో నాశకర పరహ. కాబట్టి మానవులచే కష్టపడి సంపాదించబడినటువంటి యశస్సుకు తపస్సుకు మిక్కిలి నాశనం కలిగజేసేది అమితమైన క్రోధం మాత్రమే. సంచితస్యాపి మహతావత్స క్లేశేన మానవై. సంచితస్య అపి, సంచితం అంటే పోగు చేయడం అని అర్థం అండి. ఈ సందర్భం చెప్పుకున్న రోజు రోజు చాలా కష్టపడి నెల నెల ఎంతో కాస్తో కోస్తో పోగు చేసుకుంటాం డబ్బులు. ఒక్కసారి ఏం చేస్తామని దుబారా చేసేస్తాం. ఆ డబ్బు ఉంది కదా అని చెప్పి ఏదేదో కొనేస్తాం, దానివల్ల విలువ లేకుండా పోతుంది వాటికి. తర్వాత చింతిస్తాం అనమాట. అంటే ఎంతో కాలంగా దాచుకున్నటువంటి ధనాన్ని దుర్వినియోగపరచం. ఈ విధంగానే సంచితస్య అపి మహతా వత్స క్లేశేన మానవై, మానవులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంపాదించిన సంపదను కూడా యశః యశస్ తపశ్చైవ, యశస తపస చైవ, అంటే యశస్సుకు తపస్సుకు కూడా క్రోధో నాశకర పరహ. పరహ అంటే చాలా అమితమైనటువంటి అర్థం. క్రోధం ఏమిటి? అమితమైనటువంటి నాశకర క్రోధం. క్రోధం అనేది అమితమైనటువంటి నాశనాన్ని చేస్తుంది అనమాట, వినాశాన్ని కలుగజేస్తుంది. కాబట్టి సంచితస్యాపి మహతావత్స క్లేశేన మానవై యశస తపశ్చైవ క్రోధో నాశకర పరహ. స్వర్గాపవర్గ వ్యాసేద కారణం పరమర్షయ వర్జయంతి సదా క్రోధం తాత మా తద్వశో భవ. కాబట్టి నీవిటువంటి స్వర్గానికి అపవర్గానికి కర్మజ్ఞానాలకు అడ్డంకి అయినటువంటి ఈ క్రోధాన్ని గొప్పవారి ఋషులందరూ కూడా పూర్తిగా విడిచివేస్తారు. కాబట్టి వర్జయంతి సదా క్రోధం తాత. వర్జయంతి అంటే విడిచిపెడతారని అర్థం అంట. వర్జనం అంటే విసర్జనం అంటున్నా, అంటే వదిలిపెట్టడం అని అర్థం. ఇక్కడ వర్జయంతి అంటే కూడా వదిలిపెట్టడం. ఏమిటి? సదా క్రోధం. సదా అంటే ఎల్లప్పుడూ, క్రోధం అంటే కోపమును. మా తద్వశో భవ. మా అంటే వద్దు అని అర్థం. ఒకే ఒక అక్షరం వద్దు, మా అంటే ఏమిటి? తద్వశో అంటే దాని వశమును దాని వశమునకు వెళ్ళవలదు. మా తద్వశో భవ. ఆ కోపము యొక్క వశంలోనికి పోదు. వశం అంటే ఏమిటి? అది పూర్తిగా మనల్ని ఏది చేయమంటే అది చేస్తాం. మామూలుగా హిప్నటైజ్ చేస్తూ ఉంటుంటాం. కొంతమంది కూర్చోబెట్టి మిరపకాయ ఇచ్చి ఇది చాక్లెట్ లేదు ఇది బెల్లం ముక్క అని చెప్పి ఆ మిరపకాయను కూడా తినేలాగా చేస్తారు. దాన్ని హిప్నోటిజం అంటారు. అది అంటే ఏమిటి? నీ మాటలకు వశమైపోతారు వాళ్ళు. నువ్వు ఏది చెప్తే అదే అనమాట. ఇది పామంటే పామే, తాడంటే తాడే. ఆ విధంగా మీలో వశం చేసుకుంటాడు అతన్ని. ఆ విధంగా ఇక్కడ క్రోధము కూడా దాని యొక్క వశం అయిపోతాం మనం. అంతటి క్రోధం ఉంటే క్రోధం యొక్క వశం అయిపోతాం అంట. అందుకని ఆ క్రోధంలో మనం ఏం చేస్తున్నాం ఏమి కూడా తెలియకుండా తర్వాత చింతిస్తాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆ జరగవలసిన వినాశం అంతా జరిగిపోయి నీకు రావాల్సిన అప్రతిష్ట అంతా వచ్చి అది కూడా ఒక్కోసారికి తీవ్ర పరిణామాలు అవన్నీ చూస్తూనే ఉంటాం రోజు పేపర్లో. ఒక చిన్న విషయం గురించి ఘర్షణలు జరిగి చివరికి దగ్గర ఉండేటువంటి ఆయుధంతో మారణకాండ చేసేదనమాట. దానివల్ల చనిపోయిన వాడు సుఖంగా పోయాడు, వాడికేం నష్టం లేదు. బ్రతికి ఉన్న వాడికే రోజు చాలు అనమాట. వాడు చచ్చి బతికిపోయాడు, వీడి బతికుండి రోజు వస్తుంటాడు. కోర్టులు చుట్టూ తిరగడం లేదు, చివరికి జైల్లో పోయడం. అంటే ఆ ఒక్క క్షణము ఆ క్రోధాన్ని మన వశంలోకి తీసుకోవాలన్నమాట. క్రోధం వశంలోకి పోతే అలా అవుతుంది. అదే మన వశంలో ఉన్నదనుకోండి నష్టం లేదు. అగ్ని కూడా అంతేకండి. అందుకే క్రోధాగ్ని అంటారు. అగ్ని ఎలాగా దాని వశంలోకి మనం ఎప్పుడు పోకూడదు. ఎప్పుడు కూడా అగ్ని అనేది ఫైర్ ఈజ్ బెస్ట్
స్లేవ్ బట్ నాట్ ఏ గుడ్ మాస్టర్ అంట. అది ఎప్పుడు మనల్ని దాని వశంలో తీసుకుని అనుకోండి, అంతే. ఇంక మన పని ఏం లేదు, మనం ఏం చేసేది ఏం ఉండదు, మనం కూడా ఆగుతాయి పోతాం. అదే మన వశంలో ఉంది అనుకోండి, రెగ్యులేటర్ తిప్పితే వెలగాలి స్టవ్, రెగ్యులేటర్ తిప్పకుండానే వెలిగింది అనుకోండి, అంతే, దాని వశంలో మనం పోయినట్టు. కాబట్టి ఈ విధంగా నా తాత అయినటువంటి వశిష్ఠు నాకు చెప్పినటువంటి విషయాలు అని చెప్పి ఈయన ఇంకా చెప్తున్నాడు అనమాట. మైత్రేయుడికి చెప్తున్నాడు. ఎవరు? పరాశరుడు. స్వర్గాపవర్గ వ్యాసేధ కారణం పరమర్షయ వర్జయంతి సదా క్రోధం తాత మా తద్వసో భవ. కాబట్టి ఇంతవరకు మనకి రికార్డింగ్ అయింది కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకున్నాము. ఈ తరువాత మనం 2వ అధ్యాయంలో ఎక్కడ నిలిపివేసాము అక్కడ నుండి ప్రారంభించి ఆ 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ప్రయత్నిద్దాం.